ఉండవల్లి జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ మీట్లో ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. విద్యాశాఖలో మంత్రి లోకేష్ పెను మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. టీడీపీ గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ మాట్లాడుతూ తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ విద్య బలోపేతం అవుతోందన్నారు. ఈ సందర్భంగా తన ఆర్థిక సహకారంతో సుమారు 33,000 విలువైన స్టేషనరీ, క్రీడా సామాగ్రిని పాఠశాలకు అందజేశారు. అలాగే 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 4 విద్యార్థులకు మొత్తం 21,000 నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, ఎంఈఓ నాగేశ్వరరావు, టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, లింగంశెట్టి కిషోర్, తాడిబైన భాస్కర్, కోనపరెడ్డి రమేష్, బొబ్బా రవితేజ, లామ్ నరేష్, ఎన్ఆర్ఐ వేణుగోపాల్, జొన్న రాజేష్, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆర్ రామలక్ష్మి, వైస్ చైర్మన్ వై వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు జి భారతీరాజా, టి ఆంజనేయులు, పి బెన్హర్, బివి పద్మజ తదితరులు పాల్గొన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0కి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా అద్భుతాలు చూసాం. ఈ విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ఈ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క విద్యా పండుగ వేడుకని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారో మీరందరూ కూడా చూసారు. పిల్లలు ఎంత జోష్లో ఉన్నారో. ఇదివరకు కాలంలో సంక్రాంతి, దసరాలు అలా ఉంటే చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేయడం అనేది ఇది విద్యా శాఖలో ఒక పెను మార్పులు ఒక శంకారావం పూడ్చడమే. అది ఈరోజు మరి మనం చెప్పుకుంటే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 1.0 ఏ విధంగా జరిగిందో మీ అందరూ తెలుసు. ఎందుకంటే అప్పట్లో 41,000 స్కూల్స్, తర్వాత 22 లక్షల మంది పేరెంట్స్, తర్వాత ఇక 27,000 మంది స్టూడెంట్స్, విద్యార్థులు వాళ్ళందరూ కూడా రావడం చూసాము. అయితే అప్పుడు కంటే కూడా ఈరోజు మరి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0లో మనకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కలిపి 61,000 మంది పార్టిసిపేట్ చేసి అందులో పేరెంట్స్, దాతలు మొత్తము 1,20,000 మంది పార్టిసిపేట్ చేయడం, టీచర్స్ 3.5 లక్షల మంది, తర్వాత స్టూడెంట్స్ వచ్చేసి 67 లక్షల మంది, వీళ్ళందరితో కలిపి టోటల్గా 2,28,000 మంది రావటం మనం గమనించాం. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే ఒక పండగ వాతావరణం. స్కూల్లో ఈరోజు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఏడ్చేవాళ్ళు. ఈరోజు స్కూల్ అంటే చాలు వాళ్ళే పరిగెత్తి వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం అయితేనేంటి, డొక్కా సీతమ్మ పథకంతో ఈ మెను కూడా చాలా బాగుంది. ఇదివరకు పిల్లలు డబ్బా తెచ్చుకొని మూత తీసి ఆ సద్దన్నం తినలేక వాళ్ళకి బ్రెయిన్ కూడా సరిగ్గా డెవలప్ కాక చాలా మంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఈ విధంగా కాకుండా ఈరోజు మరి ప్రతి ఒక్క దాంట్లో ఐక్యూ లెవెల్స్ ఎలా పెరగాలి అనేది ఒక విద్యా శాఖకి మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి మరి ఆయన విద్యాశాఖ మీద ఏ విధంగా ఆయన పటిష్టమైన ఆయనకు గ్రిప్ ఉందో ఈరోజు మనము మాటలు చెప్పక్కర్లేదు. ప్రతిదీ కూడా స్టాటిస్టిక్స్ ఉంది. గత ప్రభుత్వంలో మీరు కనుక గమనిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 9,250 కోట్లు కోత కోసారు. ఎందుకంటే మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు చెప్పింది ఏంటి, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం అని చెప్పి, అమ్మఒడి పథకం వేయగానే నాన్న బుడ్డి రెడీగా ఉండేది. ఎందుకంటే పక్క స్కూల్ పక్కనే మద్యం షాపులు ఉండేవి. మద్యం తాగి ఇచ్చిన డబ్బులు కాలేజ్ పిల్లలకైనా కానీ, స్కూల్ పిల్లలకి కానీ ఏది కూడా అవసరాలకు ఉపయోగపడకుండా దాన్ని మొత్తం ఖరాబ్ చేసేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా మనం పారదర్శకంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం గమనిస్తే 67 లక్షల మంది విద్యార్థులకి అంటే 42 తల్లులకి మనం వేస్తున్నాం. అదే కనుక గత ప్రభుత్వంలో మీరు చూస్తే 42 లక్షలకు మాత్రమే వేశారు. అంటే 67 లక్షలు ఎక్కడ, 42 లక్షలు ఎక్కడ, అంటే ఆల్మోస్ట్ 25 లక్షల కోత కోసేశారు. అంతేకాకుండా టాయిలెట్స్ అని చెప్పి 2,500 కోట్లు నొక్కేసేశారు. ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి సంవత్సరం 15,000 వేసి, రెండో సంవత్సరం 14,000, అంటే ఆల్మోస్ట్ 550 కోట్లు. మూడవ సంవత్సరంలో అయితే 2021 నుంచి 22 వరకు అసలు వేయలేదు. అంటే 6,500 అక్కడ కొట్టేసేసారు. తర్వాత సంవత్సరం 4వ సంవత్సరం నుంచి 13,000 చేశారు. దానివల్ల 1,110 కోట్లు నష్టమైంది. తర్వాత 5వ సంవత్సరంలో మళ్ళీ 13,000, దానివల్ల 1,110 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 9,500 కోట్లు అక్కడ కొట్టేస్తారు. అంటే ఏంటంటే విద్యా సంస్థలో ఏ విధంగా ఈ పిల్లలకి ఈ యొక్క అమ్మఒడి పథకం పడకుండా మరి పిల్లల్ని అంటే మీరు స్కూల్కి సరిగా రాలేదు, కరోనా టైంలో రాకపోతే వాళ్ళకి అటెండెన్స్ లేదని తగ్గించేశారు.
తర్వాత ఎవరైనా సమ్మర్లో కరెంటు బిల్లు పెరిగిందంటే మీ కరెంటు బిల్లు పెరిగిందని అది తీసేశారు. తర్వాత ఎవరికైనా ఆదాయం ఏదైనా ఒక సపోజ్ ఇన్కమ్ కొద్దిగా పెరిగిందంటే గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 12,000 ఎవరికి ఇన్కమ్ అది తీసేశారు. సో ఈ విధంగా ఎక్కడ తీసేయాలి, ఎక్కడ కొయ్యాలి, ఎక్కడ మాఫియా చేయాలనే పద్ధతిలో గత ప్రభుత్వం ఉండేది. జగన్ మామ చూస్తున్నాడు అని చెప్పుకుంటూ 15,000 అని చెప్పి ప్రతి దాన్ని కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అన్ని జగన్ జగన్ అని పెట్టుకున్నారు. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో డొక్కా సీతమ్మ పథకం, మధ్యాహ్న భోజనం అయితేనేంటి, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అంటే ఎలా పారదర్శకంగా ఒక గొప్ప స్ఫూర్తి గల వాళ్ళ పేర్లు పెట్టడం అనేది మీరు గమనించాలి. అందరికీ నమస్కారం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 4.0 భాగంగా ఈరోజు ఉండవల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు ఏదైతే 200 పైచీలకున్న పేరెంట్స్ అలాగే వాళ్ళ తాలూకా పిల్లలు ఈ పేరెంట్స్ మీటింగ్కి హాజరు కావడం జరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్నమైన కార్యక్రమాల్లో లీప్ యాప్ ఒకటి, అంటే యాప్ ద్వారా పిల్లల అటెండెన్స్ని, యాప్ ద్వారా ప్రోగ్రెస్ కార్డ్ని, యాప్ ద్వారా వాళ్ళ కార్యక్రమాలన్నీ మానిటర్ చేయటం, అలాగే తల్లికి వందనం 13,000 రూపాయలు అందించడం, అలాగే 2.25 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ నిధులు కేటాయించడం నిజంగా హర్షించదగ్గ విషయం. గతంలో లాస్ట్ పేరెంట్స్ మీట్లో నేను చెప్పినట్టు పోయినసారి 10th క్లాస్ పిల్లలకి ఎవరైతే 500 పైచీలకి వస్తాయో వాళ్ళకి ప్రభుత్వం వారు అందించేది కాకుండా నా వంతుగా కూడా కొంత ఒక 10,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ అని చెప్పాను. ఎంతమంది 500 మంది ఆడితే అంత 10,000 అని చెప్పాను. ఒక విద్యార్థి 500 మార్కులు దాటడం జరిగింది, వారికి 10,000 రూపాయలు అందించడం జరిగింది. సెకండ్ ప్రైజ్ కింద 7,000, థర్డ్ ప్రైజ్ కింద 3,000. ఒక విద్యార్థి బాగా చదివింది బట్ కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వాలని మన హెచ్ఎం గారు చెప్పడం వల్ల వారికి కూడా నగదు పారితోషికం అందించడం జరిగింది. ఇవన్నీ ప్రోత్సాహకాలు మాత్రం. అంటే గవర్నమెంట్ యావరేజ్గా ఒక స్టూడెంట్ మీద 90,000 పైచీలకు ఈ ప్రతి విద్యార్థి మీద ఖర్చు పెడుతుంది. ఏ ప్రైవేట్ స్కూల్కి తక్కువ కాకుండా ఒక విద్యార్థి మీద అతని స్కూల్ బుక్స్ పరంగా కానీ, అతని మధ్యాహ్న భోజనం పథకం మీద కానీ, అతని యూనిఫామ్ కోసం కానీ, లేకపోతే విద్యార్థి యొక్క బుక్స్ కోసం కానీ 90,000 రూపీస్, అక్షరాల 90,000 రూపాయలు ఒక విద్యార్థికి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఈ విషయాన్ని మనం పరిగణలో తీసుకొని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే వీలైనంత వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చదివించుకొని వాటికి మెరుగైన కావాల్సినటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి తెలుసుకొని చేయాలని మరి ముఖ్యంగా ప్రజలందరిని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలకి, ఇతర దాతలకి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారికి నమస్కారాలు తెలియజేస్తూ మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ పేరెంట్స్లో విద్యార్థులు మొత్తం, అదేవిధంగా తల్లిదండ్రులు, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా రాజకీయ నేతలు, అదేవిధంగా ముఖ్య అతిథిగా మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు విచ్చేశారు. అదేవిధంగా మా నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఇంతకుముందు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఇంతమంది దాతలు కూడా లేరు. అప్పుడు ఈరోజు మాకు మా స్టూడెంట్స్ కానీ అందరి పేరెంట్స్ చిన్న 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు ఏ ఒక్కరు లబ్బర్ కానీ, పెన్సిల్ కానీ, పెన్ను కానీ కొనుక్కునే పరిస్థితి లేకుండా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి జంగాల సాంబశివరావు గారు, అదేవిధంగా మారుతి ఫౌండేషన్ ద్వారా ఈ స్కూల్కి అన్ని విధానాలుగా బుక్స్ కానీ, పెన్సిల్స్ కానీ అన్ని అందజేశారు. ఈ రోజు కూడా 50,000 రూపాయలు సరిపడా మెటీరియల్ని ఈ స్కూల్కి అందజేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ కిట్స్, వాలీబాల్, షటిల్ కిట్స్ కూడా అందజేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మెగా పేరెంట్ మీటింగ్కి వచ్చేసిన ముఖ్య అతిథిగా వచ్చేసిన ఉండవల్లి శ్రీదేవి గారికి, అలాగే ఇక్కడ ఫౌండర్ అయినటువంటి జంగాల వెంకటేష్ గారికి, అలాగే మరి ఒక దాతకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన దాతలతో పాటు అలాగే రాజకీయ నాయకులకు, ముఖ్య అతిథులకు, అలాగే విద్యా కమిటీ చైర్మన్లకు, విద్యా కమిటీకి సంబంధించిన అధికారులకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఈ స్కూలు ఇంత డెవలప్మెంట్ లేదు, కానీ 2 సంవత్సరాల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా మంచి పనులు చేసి అభివృద్ధిగా బిల్డింగ్లు కట్టించారు. అలా విద్యా కమిటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు కలుగజేశారు. వాటర్ సదుపాయం ఉంటుంది మంచిగా, పిల్లలు చదువుకోవడానికి, ఆడుకోవడానికి, వారికి చదువుకోవడానికి కూడా కొన్ని బుక్స్, పెన్నులు, వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తూ మాకు గ్రామంలో ఉన్న పెద్దలు జంగాల వెంకటేష్ గారు కూడా సహాయం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది కమిటీ ఉంది, కమిటీని కూడా అందరూ
ఆర్థికంగా సహాయం చేస్తూ వారికి కావాల్సినటువంటి మరి పల్లెల్లో నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉన్న పల్లెల నుంచి ఇక్కడికి రావడానికి కూడా పిల్లలకి మరి ఆటో వసతి కల్పించారు. అలాగే ఇంకా ముందు రోజుల్లో కూడా అటువంటి వసతులు కల్పించాలని కోరుకుంటూ